మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో తెసలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక నుండి అపోస్తలుడైన పౌలు తండ్రికి ఆ యొక్క సంఘాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన విధానాన్ని మనం చూసాం. మరి ఈ సమయంలో ఈ యొక్క సంఘము దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలుకు, మరి సిల్వానుకు, తిమోతికి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. అలాగని చెప్పి పర్ఫెక్ట్ చర్చ్ అని చెప్పడం లేదు, పరిపూర్ణమైన సంఘం అని చెప్పడం లేదు. కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే ఎన్ని సంఘాలలో రోమా, కొరంతి, ఎఫెసీ, ఫిలిప్పి, కొలసి, గలతి, మరి ఇన్ని సంఘాలలో ఈ తెసలోనిక సంఘం మాత్రం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆనందించగలిగారు, వారిని బట్టి దేవుని స్తుతించగలిగారు. ఇలాంటి విశ్వాసాలను బట్టి మరి ఏంటంటే ఆయన ఆనందించగలిగాడు. మరి ఈ సంఘము ఒక 5 ప్రత్యేకమైనటువంటి విధాలుగా మనకు కనిపిస్తుంది. ఈ యొక్క తెసలోనిక సంఘము ఏ సంఘము కనిపించలేదు, ఈ సంఘం మాత్రము చాలా ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది. మొదటి 3 వచనాలు గనుక మనం చదువుకుంటే ఈ 3 వచనాల్లో ఈ సంఘం ఎలా కనిపిస్తుందంటే శక్తివంతమైన సంఘముగా కనిపిస్తుంది. ఇదేంటంటే ఎనర్జెటిక్ చర్చ్. ఓకే, ఇట్ వాజ్ అన్ ఎనర్జెటిక్ చర్చ్ అంటే ఒక శక్తివంతమైన సంఘము, చాలా ఏంటంటే బలము కలిగిన సంఘముగా కనిపిస్తుంది. ఏ విషయంలో? విశ్వాసములో, ప్రేమలో, నిరీక్షణలో చాలా బలము కలిగి ఉన్నారు. అందుకనే వాళ్ళ ఆ ఎనర్జీ కనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మన సంఘము కూడా ఈ సంఘాన్ని చూసినప్పుడు మనము కూడా అన్వయించుకోవాల్సింది లేదా ఇందు నుండి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన సంఘం కూడా ప్రభావవంతమైన సంఘముగా, శక్తివంతమైన సంఘముగా మనం కనిపించాలి. ఏ విషయంలో ఇది శక్తివంతమైన సంఘము? ప్రియమైన వాళ్ళారా, అక్కడ బాగా ధనికులు ఉన్నారని కాదు, మరి వారి దగ్గర చాలా ఈ లోకరీతిగా చెప్పుకోవడానికి ఉన్నాయని కాదు. ఈ సంఘములో ఏంటంటే విశ్వాసం ఉంది, అది విశ్వాసంతో కూడిన పని కనిపిస్తుంది. ప్రేమ ఉంది, ఆ ప్రేమలో ప్రయాసం ఉంది. నిరీక్షణ ఉంది, అందులో ఓర్పు కనిపిస్తుంది. మరి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, దీనిని బట్టి మరి ఏంటంటే శక్తివంతమైన సంఘము. రోజున సంఘాలలో అది కనిపించాలి. అప్పుడే మన సంఘము ప్రత్యేకమైన సంఘముగా మనం చెప్పగలం. అప్పుడే శక్తివంతమైన ఎనర్జెటిక్ చర్చ్గా మనం చెప్పగలము. మరి తెసలోనిక సంఘములో అది మనము చూడగలము. రెండవదిగా ఈ సంఘము మరి ఎలా కనిపిస్తుందంటే 4-5 వచనాలు కనుక చదివితే, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. ప్రియమైన వారలారా, ఈ 4-5 వచనాలు గనక మనం చదివితే ఈ యొక్క సంఘము మరి ఎలా కనిపిస్తుందంటే మీరు ఏర్పరచబడిన సంగతి అంటే ఏంటి? ఒక ఎలెక్ట్ చర్చ్ అంటే ఏర్పరచబడిన సంఘముగా కనిపిస్తుంది. ఈ సంఘము ఏర్పరచబడిన సంఘము. ప్రియమైన దేవుని వారలారా, మరి మనం గుర్తెరగాలి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడంటే జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మీరు మరేంటంటే ఏర్పాటు చేయబడ్డారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడున్న మీరందరూ కూడా ఒక విషయాన్ని గుర్తించాలి, దేవుని చేత మీరు మీ కుటుంబాలు ఏర్పరచబడి ఉంటున్నాయి. అందుకనే మీరు సంఘములో మరి క్రీస్తు శరీరమైన సంఘంలో చేర్చబడి ఉంటున్నారు. అందుకనే సంఘములో ఆరాధించగలుగుతున్నారు. అందుకనే సంఘానికి వెళ్ళి ఘనపరచగలుగుతున్నారు, దేవుని మహిమపరచగలుగుతున్నారు, దేవుని పరిచర్యలో పాలివారగుతున్నారు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. గాడ్ ఎలెక్టెడ్ యూ అండ్ గాడ్ ఎలెక్టెడ్ మీ. అమ్మాయ్య, మీరు గుర్తెరగాలి, దేవుడి చేత ఏర్పరచబడిన వారు మీరు. అందుకనే 4వ వచనంలో ఏమంటున్నారు? ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. సహోదరులారా అనేది సుమారుగా మరి ఏంటంటే ఈ యొక్క మరి పత్రికలో అనేక సార్లు
సుమారుగా 30 సార్లుగా ఎక్కువగా మరి మనకు కనిపిస్తుంది. 7 సార్లు 2వ తెస్సలోనికలో పత్రికలో కనిపిస్తుంది. ఎవరి గురించి అంటే సంఘస్థుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటున్నాడు? మీరు ఏర్పరచబడిన సంగతి, మీరు ఏర్పరచబడ్డారు కాబట్టి సువార్త మీ దగ్గరకు వచ్చింది. దేవుడు ఏర్పాట్లో మీరు ఉన్నారు కాబట్టి దేవుని రక్షణ మీకు చేరి ఉంటున్నది. అందుకనే మరి ఏంటంటే ఈ సంఘము రెండవదిగా ఏర్పరచబడిన సంఘము. ఏర్పరచబడిన సంఘము, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన కుటుంబాలు మీరు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలు మీరు. వారందరూ కూడా అక్కడ కలిసినప్పుడు పౌలు రాస్తూ అంటున్నాడు, ఏర్పరచబడిన సంగతి మీకు తెలుసు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. ఏదో సడన్గా తెలియకుండగా మనం ఇక్కడ ఉన్నామని కాదు ప్రియమైన వారలారా, దేవుని చేత ఏర్పరచబడిన వారు. మరి ఈ సంఘము రెండో క్వాలిటీ కనిపిస్తుంది ఏంటంటే ఏర్పరచబడిన వారు. మూడవది మనం చూసినప్పుడు 7వ వచనాన్ని మనం చదివితే, కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎవరెవరకు? మాసిదోనియలోను అకయలోను. మాసిదోనియ పెద్ద పట్టణము, అందులో 4 జిల్లాలుగా ఉంటున్నది. ఈ 4 జిల్లాలకు మరి ఒక హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి తెస్సలోనిక సంఘం ఇది. మరి ఈ యొక్క మరి ఏంటంటే అంత గొప్ప పట్టణంలో వీరి విశ్వాసం ఏమైందంటే మాదిరి అంటే ఏంటి? ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. కొన్నిసార్లు మనము మాదిరిగా ఉంచుకుంటాం, ఎగ్జాంపుల్గా ఉంచుకుంటాం కదా. ఇలాగ ఉండాలి, ఇలాగ నడవాలి, ఇలాగ నేను మరి బోధించాలి, ఇలాగ పాడాలి, ఇలాగ దేవునిలో ఎదగాలి అని. మరి వీరు ఏంటంటే దేవునిలో మరి ఏంటంటే వీరు కనపరిచినటువంటి ఒక ఎగ్జాంపుల్ లైఫ్ను, మాదిరి ఎవరికి? అక్కడ ఉన్నటువంటి మాసిదోనియ వారికి, అకయ వారందరికీ, మీ ఏంటంటే విశ్వాసులందరికీ ఏమయ్యారు? వాళ్ళు మాదిరైతిరి. అంటే ఈ సంఘం ఎలాగుంది? ఎగ్జాంపుల్ సంఘంగా ఉంది. ఈ రోజున మనం ఎక్కడ చూస్తున్నాం అలాంటి ఎగ్జాంపులరీ చర్చ్? ఎక్కడ చూడగలం మనం ఎగ్జాంపులరీ చర్చ్? మాదిరికరమైన సంఘం ఎక్కడుంది? ఈ రోజున మన సంఘము కూడా మరి ఏంటంటే ఈ తెస్సలోనిక సంఘము ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము కూడా ఈ లోకములో ఉన్నటువంటి మరి ప్రజలకు మనం ఎలాగ ఉండాలంటే మాదిరిగా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి. విశ్వాసులందరికీ, ఏ విశ్వాసులు ఎక్కడున్నారు? మాసిదోనియలో ఉన్నవారు, అకయలో ఉన్నటువంటి వారందరికీ కూడా వీళ్ళు ఎగ్జాంపుల్గా ఉంటున్నారు. మనం ఉంటున్నామా? ఆర్ యూ ఎగ్జాంపులర్ టు అదర్స్? యామ్ ఐ ఎగ్జాంపుల్ టు మై చర్చ్? నేను ఎగ్జాంపుల్గా ఉంటున్నానా? మాదిరికరంగా ఉంటున్నానా? నన్ను చూసి నా సంఘము మరి ప్రార్థన విషయంలో, వాక్య ధ్యానం విషయంలో, పరిచర్య విషయంలో, దేవుని క్వాలిటీ విషయంలో ఎలాంటి మాదిరిని నేను కనపరుస్తున్నాను అన్నది ఇక్కడ మనం చూసినప్పుడు ఈ విశ్వాసులు వారికి మాదిరిగా కనిపించారు. 4వదిగా మనం చూసినప్పుడు 8వ వచనం, 7, 8 కలిసి ఉంటున్నాయి. మనం చూసాం, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను కనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. ప్రేమిన వాళ్ళరా, ఇక్కడ మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే ప్రతి స్థలము అందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను. ఏంటి? ఎక్కడెక్కడ? మాసిదోనియలోను అకయలోను. అక్కడ మాత్రమే కాదు, ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న విశ్వాసము. అంటే ఏంటంటే ఎంథ్యూసియాస్టిక్, అంటే ఉత్సాహంతో కూడినటువంటి సంఘం. ఎక్కడికి వెళ్ళినా అక్కడ మాత్రమే కాదు, ఏమంటున్నాడు? ప్రతి స్థలమందును అంటున్నాడు దేవుని ఎడల ఉన్న విశ్వాసం. ఏ స్థలానికి వెళ్ళినా దేవుని ఎడల వారికి ఉన్న విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. స్థలాన్ని బట్టి మారలేదు, వాళ్ళు పరిస్థితులను బట్టి మారలేదు, వారు మనుషులను బట్టి మారలేదు. ఈ రోజున పరిస్థితులు బట్టి మనుషుల్లో మార్పులు కనిపిస్తాయి.
ఒక స్థలం నుండి ఒక స్థలానికి వెళితే మార్పులు కనిపిస్తాయి. కానీ వీళ్ళు అంటున్నాం, మరి ఇక్కడ మన వాక్యంలో చూస్తున్నాము ఈ తెస్సలోనిక సంఘం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మరి బైబిల్లో ప్రకటించినటువంటి విషయం ఏంటంటే, దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను. కనపడింది అది. అందుకనే అందులో మరి ఏం కనిపిస్తుందంటే, సేవకులకు చాలా సంతోషము, ఉత్సాహము కనిపిస్తుంది. సహోదరులారా, మీ యొక్క విశ్వాసము, మీరు దేవుని ఎడలో ఉన్న విశ్వాసము మాసిదోనియలో, అకయలో, అక్కడ మాత్రం కాదు, మీరు ఎక్కడికి వెళ్ళిన ప్రతి స్థలములోనూ ఏంటంటే అది వెల్లడైంది. చివరిగా 5వదిగా మనం చూసినప్పుడు మరి ఈ సంఘం ఎలాంటిది అంటే ఎక్స్పెక్టెంట్ చర్చ్. అంటే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘము. 9-10 వచనాలు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మిమ్మును గూర్చి తెలియచెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని వైపుకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. అంటే ఏంటి? నిర్జీవమైన వాటిని విడిచి రక్షణ ఇచ్చినటువంటి దేవుని వైపు చూస్తూ జీవం గల దేవుడని ఎరిగి మరి ప్రభు మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళిన ఆ ప్రభు తిరిగి వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్తాడని వీరు ఎరిగి ఆ ప్రభు కొరకు ఎదురు చూస్తున్న సంఘము, దేవుని కొరకు ఎదురు చూస్తున్న సంఘము. ఎక్స్పెక్టెంట్ చర్చ్ అనేది మనం చూస్తున్నాం. తెస్సలోనిక సంఘాన్ని బట్టి అందుకని వాళ్ళు ఆనందించారు. తెస్సలోనిక సంఘాన్ని బట్టి అందుకని వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆ సంఘము గొప్ప మాదిరి సంఘం, ఆ సంఘము శక్తివంతమైన సంఘము, ఆ సంఘము ఏర్పరచబడిన సంఘము, ఆ సంఘము మాదిరికరమైన సంఘము, ఆ సంఘము ఉత్సాహంతో కూడిన సంఘము, ఆ సంఘము దేవుని రాకడ కొరకు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘము. అలాంటి సంఘముగా మనమందరం ఉండాలి. సంఘం అంటే ఇక్కడ ప్రియమైన వాళ్ళరా తెస్సలోనిక ప్రజలు. ఈ తెస్సలోనిక ప్రజల్లోనే ఈ 5 అద్భుతమైనటువంటి మరి విలువైనటువంటి మరి విషయాలు మనం చూస్తున్నాం. అలాంటి సంఘముగా మనమందరం ఉండి దేవునికి మహిమకరంగా జీవిస్తూ ప్రభు వచ్చి మనలందరినీ కొనిపోయేంత వరకు కూడా ఇలాంటి మాదిరికరంగా, ఇలాంటి ఎగ్జాంపుల్స్ను, ఇలాంటి గొప్ప సంఘ క్వాలిటీస్ను మనము కలిగి ముందుకు సాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని ప్రభు పేరిట కోరుస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఈ వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.